Hi students, welcome to video lecture number 4. ఈ వీడియోలో నేను స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సెకండ్ చాప్టర్ అయిన ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ టాపిక్ కవర్ చేయబోతున్నాను. ఈ పర్టికులర్ వీడియోలో నేను ఫస్ట్ 3 టాపిక్స్ కవర్ చేయబోతున్నాను. ఈ టోటల్ చాప్టర్ నుంచి మనకు ప్రీవియస్ ఏడబ్ల్యూ ఏఈ అన్ని ఏడబ్ల్యూ రేంజ్ ఎగ్జామ్స్ కలుపుకొని 60 మార్క్స్ వచ్చాయి. 60 క్వశ్చన్స్ వచ్చాయండి. ఫస్ట్ చాప్టర్ ఈ చాప్టర్ ఫస్ట్ అండ్ సెకండ్ చాప్టర్స్ చాలా ఈజీ స్కోరింగ్ అనేది. సో మీరు కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉంటే ఫర్దర్గా మీకు ఈజీ అయిపోతుంది నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్లో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్లోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, the number of independent 3D stress components at a point in a dimension is. సో ఫస్ట్ తను అడిగింది ఏంటంటే 3D స్ట్రెస్ లో ఉన్న కాంపోనెంట్స్ లో ఇండిపెండెంట్ ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ షో యూ 3D స్ట్రెస్ మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది అని. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్ట్రెస్ మ్యాట్రిక్స్ సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా జెడ్, సిగ్మా ఎక్స్, సిగ్మా వై, సిగ్మా జెడ్. వీటిని మనం ఏమంటామంటే నార్మల్ స్ట్రెస్ అంటాం. అదేవిధంగా టౌ ఎక్స్ వై, టౌ ఎక్స్ జెడ్, టౌ వై జెడ్, వీటిని మనము షియర్ ఆర్ టాంజెన్షియల్ స్ట్రెసెస్ అంటాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దిస్ మనము ఇది డిస్కస్ చేసే ముందు ఈ ఒక్కసారి ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, నంబర్ 1 ఇక్కడ డ్రా చేశాను. నంబర్ 1 అంటే ఇదిగోండి ఈ ప్లేన్. ఓకే, నంబర్ 1 ఆ సర్ఫేస్ ఏమంటానంటే ఎక్స్ ఫేస్ అంటాను నేను, ఆర్ వైజెడ్ ప్లేన్ అంటాను. ఎందుకంటే వై జెడ్ ఈ ప్లేన్ అంట, రైట్. సిమిలర్లీ 2ని వై ఫేస్ అంటాను. ఓకే, అలాగే ఎక్స్ జెడ్ ప్లేన్ అని కూడా అంటాను. 3ని జెడ్ ఫేస్ అంటాను, ఆర్ ఎక్స్ వై ప్లేన్ అని కూడా అంటాను. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టౌ ఎక్స్ వై. టౌ ఎక్స్ వైలో టౌ ఎక్స్ అండ్ వై. ఎక్స్ అనేది రోస్ ఇండికేట్ చేస్తుంది, వై అనేది డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది కదా. రోస్ అనేవి ఏమి ఇండికేట్ చేస్తాయంటే ఏ ఫేస్ పైన యాక్ట్ అవుతుంది. టౌ ఎక్స్ వై అనేది ఎక్స్ ఫేస్ పైన యాక్ట్ అవుతుంది. చూడండి, ఎక్స్ ఫేస్ నంబర్ 1, ఎక్స్ ఫేస్ నంబర్ 1 అంటే ఏం చెప్పాను నేను, ఎక్స్ ఫేస్ పైన యాక్ట్ అవుతుంది. అలాగే ఏ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది టౌ ఎక్స్ వై అనేది, పైకి యాక్ట్ అవుతుంది, అంటే వై డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. సో ఈ కాలం అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంట, డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు, బై డిఫాల్ట్ గా టౌ ఎక్స్ వై ఇస్ ఈక్వల్ టు టౌ వై ఎక్స్. ఓకే, సో మీరు ఒక్కసారి ఆ టోటల్ స్ట్రెస్ కనుక కన్సిడర్ చేస్తే సిగ్మా ఎక్స్, టౌ ఎక్స్ వై, టౌ ఎక్స్ జెడ్, సిమిలర్లీ సిగ్మా వై, టౌ వై జెడ్ అండ్ సిగ్మా జెడ్, రైట్. నేను ఎందుకు ఓన్లీ 6 కాంపోనెంట్స్ రాశాను అంటే టౌ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు టౌ వై ఎక్స్ కాబట్టి, టౌ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టౌ వై ఎక్స్ కాబట్టి సేమ్ ఇక్కడ ఇది వచ్చేస్తుంది. టౌ ఎక్స్ జెడ్ ఇదిగోండి ఈ కార్నర్ లో వచ్చేస్తుంది, టౌ వై జెడ్ ఈ ప్లేస్ లో వచ్చేస్తుంది. కాబట్టి టోటల్ అన్నోన్ అండ్ ఇండిపెండెంట్ వచ్చేసి 3 నార్మల్ స్ట్రెస్, 3 టాంజెన్షియల్ స్ట్రెస్, టోటల్ 6 ఇండిపెండెంట్ వన్. ఓకే, ఆన్సర్ వచ్చేసి బి అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. The symmetry of stress tensor at a point in the body under equilibrium is obtained from. అంటే
స్ట్రెస్ టెన్సర్ ఇప్పుడే చూసాం మనం. సిగ్మా ఎక్స్, టౌ ఎక్స్ వై, టౌ ఎక్స్ జెడ్. సిమిలర్లీ టౌ వై ఎక్స్, సిగ్మా వై, టౌ వై జెడ్, టౌ జెడ్ ఎక్స్, టౌ జెడ్ వై, సిగ్మా జెడ్. తను ఏమంటున్నాడు, ఈ సిమెట్రీ ఉంది కదా, ఈ సిమెట్రీ ప్రాపర్టీ అనేది దేని వల్ల వస్తుంది అంటున్నాడు. ఈ సిమెట్రీ ప్రాపర్టీ అనేది దేని వల్ల వస్తుంది? ఫోర్స్ ఈక్విలిబ్రియం వల్ల వస్తుందా, లేదంటే మూమెంట్ ఈక్విలిబ్రియం వల్ల వస్తుందా అని అడుగుతుంది. కన్జర్వేషన్ ఆఫ్ మాస్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కాదండి. సో ఈ రెండు రాంగ్ ఆప్షన్. మనకు వచ్చేవి ఐదర్ ఫోర్స్ ఈక్విలిబ్రియం అయినా అయి ఉండాలి, లేకపోతే మూమెంట్ ఈక్విలిబ్రియం అయినా అయి ఉండాలి. ఓకే, సో చూడండి ఇక్కడ మీకు నీట్గా, సో ఇక్కడ చూడండి టౌ ఎక్స్ వై అనేది ఎక్స్ ఫేజ్ లో యాక్ట్ అవుతూ వై డైరెక్షన్ లో పనిచేసేది. టౌ వై ఎక్స్ అనేది ఏంటి, వై ఫేజ్ లో యాక్ట్ అవుతూ ఎక్స్ డైరెక్షన్ లో పనిచేసేది. అంటే టౌ ఎక్స్ వై, ఎక్స్ అంటే ఫేజ్, వై అంటే డైరెక్షన్. ఇంతకుముందు నేర్చుకున్నాం. సో ఫైనలీ ఇక్కడ చూడండి, ఒక ఎలిమెంట్ పైన పైకి ఒక వర్టికల్ ఫోర్స్ పనిచేస్తుంది, టౌ ఎక్స్ వై ఇంటూ సంథింగ్ డిఏ. ఓకే, అలాగే ఈ ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అనేది ఈక్విలిబ్రియం లో ఉండాలంటే పైకి ఎంత ఫోర్స్ పనిచేస్తుందో కిందికి కూడా అంతే ఫోర్స్ పనిచేయాలి. దాని పేరు టౌ డాష్ ఎక్స్ వై, మీకు ఆ డయాగ్రామ్ లో చూపించాను, ఇంటూ డిఏ. ఓకే, సో టౌ ఎక్స్ వై ఇజ్ ఈక్వల్ టు టౌ డాష్ ఎక్స్ వై. టౌ ఎక్స్ వై అనేది యాక్చువల్ షియర్, టౌ ఎక్స్ వై అనేది యాక్చువల్ షియర్, టౌ డాష్ ఎక్స్ వై అనేది కాంప్లిమెంటరీ షియర్. ఓకే, యాక్చువల్ షియర్ ఇస్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ షియర్. ఇది ఇది ఏ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ నుంచి వచ్చింది మనకు, సిగ్మా ఎఫ్ వై ఎఫ్ వి ఇస్ ఈక్వల్ టు 0. అంటే వర్టికల్ ఫోర్స్ పైకి ఎంత ఉంటే కింది కూడా అంతే ఉండాలి ఈక్విలిబ్రియం కండిషన్ ప్రకారం. సో ఫోర్స్ ఈక్విలిబ్రియం వల్ల ఏమొస్తుంది, యాక్చువల్ షియర్ ఇస్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ షియర్. సిమిలర్లీ అలాగే మీరు ఇక్కడ పాయింట్ ఓని అబ్జర్వ్ చేయండి. పాయింట్ ఓని అబ్జర్వ్ చేస్తే ఆ పాయింట్ ఓ దగ్గర మూమెంట్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ చేద్దాం. ఈ ఈ షియర్ వల్ల వచ్చే మూమెంట్, ఈ షియర్ వల్ల వచ్చే మూమెంట్ బ్యాలెన్స్ అయింది అనుకోండి, అప్పుడు ఆ ఎలిమెంట్ అనేది అబౌట్ స్టేబుల్ గా ఉన్నట్టు. రైట్, టౌ వైఎక్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, డి వై ఇజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ టౌ ఎక్స్ వై ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత, dx. So take that unit one, tau yx is equal to tau xy. Tau xy is equal to tau yx. ఏ ప్రూఫ్ లో వచ్చిందండి మనకు, మూమెంట్ ఈక్విలిబ్రియం లో వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి మూమెంట్ ఈక్విలిబ్రియం. అదే కాంప్లిమెంటరీ ఈజ్ ఈక్వల్ టు యాక్చువల్ అన్నారు అనుకోండి, ఫోర్స్ ఈక్విలిబ్రియం ని సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా సార్లు అడిగాడంటే ఒక మోర్ దెన్ 5 టైమ్స్ మనకి క్వశ్చన్ వచ్చింది, డిఫరెంట్ ఫామ్ లో వచ్చింది. సో బెటర్ ఫామ్ నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వీడియోస్ లో నేను ఈ బ్లూ బాక్స్ లో ప్రీవియస్ క్వశ్చన్స్ యొక్క ఇయర్ ని మెన్షన్ చేస్తున్నాను. ప్రతిసారి చెప్పడం వల్ల టైం వేస్ట్ నేను చెప్పట్లేదు. సో ఈ బ్లూ బాక్స్ అనేది ప్రీవియస్ కి సంబంధించిన స్టేట్మెంట్, అంటే ఏ ఇయర్ లో వచ్చింది అని అది గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ ప్లేన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిన్సిపల్ ప్లేన్ కన్నా ముందు ప్రిన్సిపల్ స్ట్రెస్ చూద్దాం. ప్రిన్సిపల్ స్ట్రెస్, ఒక స్ట్రెస్డ్ ఎలిమెంట్ తీసుకోండి, ఆల్రెడీ స్ట్రెస్ జనరేట్ అయిన ఎలిమెంట్ తీసుకోండి. రైట్, ఇలా సిగ్మా ఎక్స్ ఉంది, ఈ డైరెక్షన్ లో సిగ్మా వై ఉందండి, సిగ్మా వై ఉంది, సమ్ టౌ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుందాం. ఓకే, ఈ టోటల్ స్ట్రెస్డ్ ఎలిమెంట్ లో నంబర్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ప్లేన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి.
ఈ నంబర్ ఆఫ్ ప్లేన్స్ లో కూడా ఏదో ఒక ప్లేన్ పైన మాక్సిమం నార్మల్ స్ట్రెస్ మాత్రమే పనిచేస్తుంది. ఓన్లీ మాక్సిమం నార్మల్ స్ట్రెస్ మాత్రమే పనిచేస్తుంది. ఆ టైప్ ఆఫ్ ప్లేన్ ని మనం ఏమంటామంటే మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ అంటాం. ఓకే, అదేవిధంగా ఈ టోటల్ స్ట్రెస్డ్ ఎలిమెంట్ లో నంబర్ ఆఫ్ ప్లేన్స్ లో మీకు మినిమం నార్మల్ స్ట్రెస్ కూడా పనిచేస్తుంది. అలోన్, అది మాత్రమే, వేరే ఎవ్వరు రాదు. అంటే ఆ ప్లేన్ పైన ఓన్లీ మినిమం వాల్యూ ఆఫ్ నార్మల్ స్ట్రెస్ పనిచేస్తుంది. దాన్ని ఏమంటాం మనము మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ అంటాం. మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ అంటాం. ఓకే, అంటే మాక్సిమం నార్మల్ స్ట్రెస్ ని మనం ఏమంటామంటే మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటాం. మినిమం నార్మల్ స్ట్రెస్ ని మనం ఏమంటాము మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం న్యూమరికల్ కి సంబంధించింది. సో దీనిపైన ఇటు 80 MPa, ఇక్కడ 40 MPa టెన్షన్స్ పనిచేస్తున్నాయండి. నో స్ట్రెస్. ఓకే, నో షియర్ స్ట్రెస్, యాక్చువల్లీ నో షియర్ స్ట్రెస్. ఈ షియర్ స్ట్రెస్ లేకుండా పనిచేస్తున్నాయి. అంటే ఇక్కడ ఉన్న నంబర్ ఆఫ్ ప్లేన్స్ చూడండి, నంబర్ ఆఫ్ ప్లేన్స్ లో ఏదో ఒక ప్లేన్ లో హైయెస్ట్ పనిచేస్తుంది, హైయెస్ట్ నార్మల్ స్ట్రెస్ పనిచేస్తుంది. దాన్ని నేను సిగ్మా మేజర్ అన్నాను. ఓకే, సిగ్మా మేజర్ బై డిఫాల్ట్ ఈ ఎగ్జాంపుల్ లో 80 MPa అవుతుందండి. రైట్, నెక్స్ట్ స్లైడ్ లో చూడండి. సో నెక్స్ట్ స్లైడ్ కి వెళ్ళే ముందు ప్రిన్సిపల్ ప్లేన్ డెఫినేషన్ చూడండి. ఈ క్వశ్చన్, అనే ప్రిన్సిపల్ ప్లేన్ షియర్ స్ట్రెస్ ఈజ్ 0 బట్ నార్మల్ స్ట్రెస్ విల్ ఎగ్జిస్ట్. అవును, కరెక్ట్ అండి. మ్యాక్స్ ప్రిన్సిపల్ ప్లేన్స్ పైన నార్మల్ స్ట్రెస్ మాత్రమే పనిచేస్తుంది, షియర్ స్ట్రెస్ పనిచేయట్లేదు. సో ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బి ఎందుకు కరెక్ట్ గా చూడండి, నార్మల్ స్ట్రెస్ 0 అంటున్నాడు. ఐదర్ మాక్సిమం ఉండాలి లేకపోతే మినిమం ఉండాలి. నార్మల్ స్ట్రెస్ 0 అయితే అది మనం ప్రిన్సిపల్ ప్లేన్ గా కన్సిడర్ చేయము. ఓకే, నెక్స్ట్, నార్మల్ అండ్ షియర్ స్ట్రెస్సెస్ ఆర్ 0. రెండు 0 ఉన్నాయంటే అందులో స్ట్రెస్ జనరేట్ అవ్వలేదని. షియర్ స్ట్రెస్ ఈజ్ మాక్సిమం. షియర్ స్ట్రెస్ మాక్సిమం ఉంటే దాన్ని మనము మాక్సిమం షియర్ ప్లేన్ అంటాం. మాక్సిమం షియర్ ప్లేన్ అంటాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ లో నేను మీకు దీనికి సంబంధించిన కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ప్రిన్సిపల్ స్ట్రెస్ మాక్సిమం ఉండొచ్చు, మినిమం ఉండొచ్చు, అక్కడ షియర్ ఉండదు. అండ్ ఇంకోటి ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి ఏంటంటే, ఒక 2D కేసులో అంటే 2D స్ట్రెస్డ్ బాడీలో కూడా 3 ప్రిన్సిపల్ స్ట్రెసెస్ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ థర్డ్ వన్ కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. ఫర్ సపోజ్ చూడండి, సిగ్మా 1 వచ్చేసి మనకు 80 టెన్షన్ అనుకుందాం, 80 MPa. ఓకే, 80 MPa, రైట్. సిగ్మా 2 వచ్చేసి 40 MPa టెన్షన్, ఇది కూడా. సిగ్మా 3 వచ్చేసి 60 MPa కంప్రెషన్. ఓకే, ఇందులో మేజర్ ఎవరు 80, మైనర్ ఎవరు 60. దీనికి పెద్ద ఇంపార్టెన్స్ లేదండి. ఎందుకు లేదు అంటే, ఒక బాడీ అనేది ఆల్రెడీ 80 MPa టెన్షన్ కి స్ట్రెస్ అయిన తర్వాత ఆబ్వియస్లీ 40 MPa దాటిందని మీనింగ్. అలాగే 60 MPa కంప్రెషన్ అంటే ఇటు టెన్షన్ ఇటు కంప్రెషన్ రెండింటిని కవర్ చేస్తుంది. సో ఈ రెండింటికి మాత్రమే ఇంపార్టెన్స్ ఉంటుంది, మిడిల్ ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ స్ట్రెస్ కి ఇంపార్టెన్స్ ఉండదు. ఓకే, ఇక్కడ చూడండి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, అండ్ మాక్సిమం షియర్ ప్లేన్ నార్మల్ స్ట్రెస్ ఆల్సో ఎగ్జిస్ట్. ఓకే, అది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. ఇక్కడ మీకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు అని నేను ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయట్లేదు, డైరెక్ట్ గా చెప్తున్నాను. సిగ్మా 1 సిగ్మా 2 ఫార్ములా ఇదండి. ఇదిగోండి, సిగ్మా 1 సిగ్మా 2 ఫార్ములా అంటే మేజర్ మైనర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ యొక్క ఫార్ములా ఇది. అలాగే టౌ మ్యాక్స్, ఈ క్వశ్చన్ అయితే ఇంచుమించుగా ఒక 10 టైమ్స్ అడిగాడండి. మోర్ సర్కిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది కలిపి. మోర్ సర్కిల్ యొక్క టౌ మ్యాక్స్ వాల్యూ ఎలా వస్తుంది, అదే విధంగా న్యూమరికల్ ఎలా వస్తుంది, డెఫినేషన్ కూడా అన్ని కలిపి ఒక 10 టైమ్స్, అట్లీస్ట్ 10 టైమ్స్ అడిగి ఉంటాడు ప్రీవియస్ క్వశ్చన్ లో. ఓకే, టౌ మ్యాక్స్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా మేజర్
మైనస్ సిగ్మా మైనర్ బై 2, లేదంటే ఇదిగోండి ఈ పోర్షన్. ఓకే, ఈ పోర్షన్ కంప్లీట్ గా ఈ పోర్షన్, ఈ ఫార్ములాలో ఈ పోర్షన్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై, ఈ టోటల్ ప్రోడక్ట్ కి హోల్ స్క్వేర్ పెట్టాలి, సారీ స్క్వేర్ రూట్ పెట్టాలి. ఓకే రైట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉందండి, ఏంటంటే అది సిగ్మా మ్యాక్స్ ఆన్ షియర్ మాక్సిమం షియర్ ప్లేన్. ప్రిన్సిపల్ ప్లేన్ లో మాత్రమే నార్మల్ స్ట్రెస్ ఉంటుంది, షియర్ స్ట్రెస్ ఉండదు, ఆబ్వియస్ గా జీరో అని చెప్తాం. కానీ మాక్సిమం షియర్ ప్లేన్ లో షియర్ స్ట్రెస్ మాక్సిమం ఉంటుంది, దాని అర్థం నార్మల్ స్ట్రెస్ జీరో ఉంటుంది అని కాదు, నార్మల్ స్ట్రెస్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది, ఏదైనా ఒక ఇంటర్మీడియట్ వాల్యూ అయి ఉండొచ్చు. అంటే హైయెస్ట్ కాదు లోవెస్ట్ కాదు, ఏదైనా ఒక ఇంటర్మీడియట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ వాల్యూ ఎంత అంటే ఆబ్వియస్లీ ఇట్స్ అన్ యావరేజ్, అంటే మేజర్ మైనర్ కి సంబంధించిన యావరేజ్. ఎగ్జాంపుల్ ఇంతకుముందు తీసుకున్నట్టుగా 80/40/2 60. మేజర్ ఎంత అనుకున్నాము 80, మైనర్ ఎంత అనుకున్నాము 40, రైట్. మేజర్ 80, 60, మాక్సిమం షేర్ ప్లేన్ ఎంత ఉంటుందంట యావరేజ్ ఉంటుంది 60 ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. At a point in elastic medium, normal stress in two mutually perpendicular directions are 120 and 40. Both are tensile. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టెన్జైల్ కంప్రెసివ్ చూడకపోతే ఆన్సర్ మారిపోతుంది. ఓకే, అసోసియేటెడ్ విత్ ద టాంజెన్షియల్ స్ట్రెస్ ఆఫ్ 30 MPa. టాంజెన్షియల్ స్ట్రెస్ కూడా ఉంది, ప్రిన్సిపల్ స్ట్రెస్ ఏంటి అన్న. ఓకే, మనకు తెలుసు ఇంతకు ముందే ఫార్ములా చూసాం. ఓకే, సిగ్మా 1 సిగ్మా 2 is equal to sigma x plus sigma y by 2 less or minus square root of sigma x minus sigma y by 2 whole square plus tau square xy. ఇది మన ఫార్ములా. సో సిగ్మా 1 సిగ్మా 2 is equal to సిగ్మా x ఎంత 120 plus 40 by 2 plus or minus sigma x minus sigma y 120 minus 40 by 2 whole square plus 30 స్క్వేర్. సో ఫైనల్ గా ఇది వచ్చేసి 120 ప్లస్ 40 160 80 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 80/2 40 స్క్వేర్ ప్లస్ 30 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 50. ఏమవుతుంది, ప్లస్ కి 130 వస్తుంది, మైనస్ కి 30 వస్తుంది, రెండు కూడా పాజిటివ్ కాబట్టి టెన్జైల్ టెన్జైల్. ఆన్సర్ వచ్చేసి బి. ఓకే, సో ఇక్కడ ఒక నోట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే సిగ్మా మేజర్ అని దేన్ని అనాలి, సిగ్మా మైనర్ అని దేన్ని అనాలి. సిగ్మా మేజర్ అని టెన్షన్ అంటారా, లేదంటే కంప్రెషన్ అంటారా? సిగ్మా మైనర్ అని టెన్షన్ అంటారా, కంప్రెషన్ అంటారా? ఇలా చూడకూడదు, అస్సలు చూడకూడదు. టెన్షనా కంప్రెషనా పాజిటివా నెగిటివా అస్సలు చూడకూడదు, మీకు సైన్తో సంబంధం లేదు. సిగ్మా మేజర్ అంటే హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్, ఈ పైన క్యాలిక్యులేషన్ లో వచ్చిన దాంట్లో హైయెస్ట్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, మేబీ కంప్రెషన్ కావచ్చు, మేబీ టెన్షన్ కావచ్చు. ఓకే, సిగ్మా మైనర్ అంటే లోవెస్ట్ లోవెస్ట్ మ్యాగ్నిట్యూడ్. అంటే మీరు అస్సలు కూడా నేచర్ చూడకూడదు, నేచర్ అస్సలు చూడకూడదు, మీరు చూడాల్సిందల్లా మ్యాగ్నిట్యూడ్ మాత్రమే. ఓకే, ఆప్షన్ బి బోత్ టెన్సైల్ 130 and 30. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ద స్టేట్ ఆఫ్ స్ట్రెస్. క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ నెంబర్ 6 చెప్పే ముందు మనకు 2 టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను ఈజీతో స్టార్ట్ చేస్తాను, అంటే 5th క్వశ్చన్ కొంచెం ఈజీ, కొంచెం కాంప్లికేటెడ్ 6th వన్. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఒక్కసారి చూడండి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు టీటా విషయంలో, డెఫినెట్ గా కన్ఫ్యూజ్ అవుతారు. నేను చాలా మందిని చూసాను, లైక్ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఆర్ నా స్టూడెంట్స్ లో కానీ. ఇదిగోండి, ఇది సిగ్మా 1, ఇది సిగ్మా 2. ఓకే, సిగ్మా 1 అంటే ఆబ్వియస్లీ మేజర్, గుర్తుపెట్టుకోండి. సిగ్మా 1 అంటే ఆల్మోస్ట్ ఆల్వేస్ మేజర్. ఓకే, నేను ఎప్పుడైనా మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ లో మేజర్ ని వర్టికల్ ప్లేన్ గా తీసుకుంటాను. వర్టికల్ ప్లేన్, అమ్మా ఇది చూడండి, ఇది ఒక ప్లేన్,
ఇది ప్లేన్. ఓకే, దీనికి పర్పెండిక్యులర్ గా పనిచేస్తుంది కాబట్టి ఇది నార్మల్ స్ట్రెస్. ఓకే, ఇది ప్లేన్. ఓకే, ఈ ప్లేన్ నేను ఏమంటా ఉంటే మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్. ఇంతకుముందే చదివాం. ఏ ప్లేన్ మీద అయితే మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్ పనిచేస్తుందో దాన్ని మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ అంటాం. అలాగే సిగ్మా 2 ఇదేం ప్లేన్? మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్. ఓకే, సో ఏదైనా ఒక ఆబ్లిక్ ప్లేన్ ఉందండి. ఆబ్లిక్ ప్లేన్ లెట్ us take AB. AB ఆబ్లిక్ అంటే ఏంటి? ఏదైనా టెంపరరీ టీటా. టీటా అని మాత్రం బాగా గుర్తుంచుకోండి. ఆల్వేస్ వర్టికల్ నుంచి స్టార్ట్ అయ్యి వర్టికల్ టు ఆబ్లిక్ ప్లేన్. ఏదైనా ఒక ఇంక్లైన్డ్ ప్లేన్, ఆబ్లిక్ అన్నా ఇంక్లైన్డ్ అన్నా ఓకే, ఏదైనా ఒక ఆబ్లిక్ ప్లేన్ కి యాంటీ క్లాక్ వైజ్ లో, మళ్ళీ చూడండి, వర్టికల్ నుంచి స్టార్ట్ అయ్యి ఆబ్లిక్ ప్లేన్ లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రొటేట్ అవ్వాలి ఇలా. ఓకే రైట్. సో ఇది మన టీటా, టీటా క్యాలిక్యులేషన్. ఇది పాజిటివ్. మీరు కన్ఫ్యూజ్ అవ్వదు అంటే ఇంకో పాయింట్ చెప్తా. క్లాక్ వైజ్ లో రొటేట్ అయితే దాన్ని మైనస్ టీటా కన్సిడర్ చేయండి. ఎప్పుడు ఇది? క్లాక్ వైజ్. ఓకే, ఇవన్నీ అవసరం లేదు. సైన్ ఆల్రెడీ సైన్ కన్వెన్షన్స్ తో మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం కాబట్టి లైక్ తీసుకోండి. ఓకే, ఇది కంప్లీట్ ఫిగర్ అండి. ఒక స్ట్రెస్డ్ మెటీరియల్ కి సంబంధించిన ఆబ్లిక్ ప్లేన్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ ఇక్కడ చూపించాను చూడండి ఫిగర్ లో. సో ఇది మేజర్ ప్లేన్, ఇది మైనర్ ప్లేన్, ఇది మేజర్ స్ట్రెస్, ఇది మైనర్ స్ట్రెస్. ఓకే, దీనికి 3 ఫార్ములాస్ 1 2 ఇవైతే బై డిఫాల్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, 1 2 ఈజీ గుర్తుపెట్టుకోండి. థర్డ్ అనేది మన ఏడబ్ల్యూ రేంజ్ లో కాదు, ఇంజనీరింగ్ సర్వీసెస్ కన్వెన్షనల్ రేంజ్ లో వస్తుంది. సో ఒక్కొక్కసారి ఫార్ములా కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. బట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. సో క్వశ్చన్ ఏంటి? The state of stress at a point, a type of stress 2D. 2D stress system is characterized by direct stresses of 80 MPa tensile, 80 MPa tensile. రెండు కూడా tensile, right? On mutually perpendicular planes. Shear stress is at this point is absent on this plane. Okay? Shear stress లేదు అంటే ఏంటి? అది obvious గా principal plane. The resulting normal stress in an oblique plane inclined at an angle of 30 degrees. 30 degrees యాంగిల్ లో ఇంక్లైన్డ్ గా ఉన్న ప్లేన్ యొక్క నార్మల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, ఆ నార్మల్ స్ట్రెస్ ఫార్ములా ఏంటి? సిగ్మా టీటా నథింగ్ బట్ సిగ్మా 30 degrees is equal to sigma 1 plus sigma 2 by 2 plus sigma 1 minus sigma 2 by 2 cos 2 theta. లేదు ఇది కాస్త ఇబ్బందిగా ఉంది అంటే ఇలా చదువుకోండి. సిగ్మా 1 cos స్క్వేర్ థీటా ప్లస్ సిగ్మా 2 sin స్క్వేర్ థీటా. ఓకే, సో నేను ఎప్పుడు ఈ ఫార్ములానే గుర్తుపెట్టుకుంటాను కాబట్టి మీ ఇష్టం, అది మీ మీ మెమొరీ అండ్ మీ టెక్నిక్స్. ఓకే, నేను పైన ఫార్ములా తీసుకొని చేస్తున్నానండి. సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2. సిగ్మా 1 ఎంత? 80 టెన్సైల్. సిగ్మా 2 ఎంత? 80 టెన్సైల్ బై 2 ప్లస్ సిగ్మా 1 80 టెన్సైల్, సిగ్మా 2 80 టెన్సైల్ బై 2 కాస్ 2 30. ఏం చెప్పాను? టీటా తీసుకునేటప్పుడు ఇలా చూడాలి అని చెప్పాను. రైట్ నో ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వర్టికల్ నుంచి ప్లేన్ కి చూడాలి. వర్టికల్ నుంచి ప్లేన్ కి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చూడాలి. 80 మైనస్ 80 0, ఈ టోటల్ ప్రోడక్ట్ 0 అయిపోతుంది. 80 ప్లస్ 80 160 బై 2 ఈజ్ ఈక్వల్ టు 80 టెన్సైల్. సో ఆన్సర్ చూడండి ఒకసారి, 80 టెన్సైల్. సో ఆన్సర్ ఇస్ బి. ఓకే, ఇది మోడల్ 1. ఇది ఏ టైప్ ఆఫ్ మోడల్ అంటే డైరెక్ట్ గా ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఇచ్చినప్పుడు నో షియర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఇవ్వకుండా షియర్ స్ట్రెస్ ఇచ్చాను అండ్ అది మళ్ళీ మోడల్ 2 కొంచెం బిగ్గర్ ఫార్ములాగా కనిపిస్తుంది. సో చూడండి క్వశ్చన్ నెంబర్ 6.
The state of stress at a point 2D stress system is characterized by direct stresses 80 tensile, 80 tensile, and mutually perpendicular planes. Shear stress is at this point is 60 MPa. అంటే షియర్ స్ట్రెస్ ఇచ్చాడు. ఓకే, షియర్ స్ట్రెస్ ఇచ్చాడు. అంటే షియర్ స్ట్రెస్ ఇచ్చాడంటే మనకు అవి ప్రిన్సిపల్ ప్లేన్స్ కావు. సో ఫార్ములాస్ మారిపోతాయి. ఆ ఫార్ములాస్ ఎలా మారిపోతాయో నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపించాను. ఇది 80, ఇది కూడా 80, ఇది 80, ఇది కూడా 80, రైట్? ఇలా ఉందండి ఒక స్ట్రెస్డ్ ఎలిమెంట్ యొక్క కన్స్ట్రక్షన్ ఇలా ఉంది. అండ్ 30 డిగ్రీస్ అంట. ఎంత? 30 డిగ్రీస్ ఆబ్లిక్ ప్లేన్ ఉంది. ఈ ఆబ్లిక్ ప్లేన్ పైన సిగ్మా ఎన్ అండ్ సిగ్మా టౌ టీటా ఆర్ సిగ్మా టీటా రెండు పనిచేస్తాయి. వాడు అడుగుతుంది ఏంటి? రిజల్టింగ్ టాంజెన్షియల్ స్ట్రెస్ అంటే ఏంటి? టౌ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, దీనికి సంబంధించిన ఈ స్ట్రెస్డ్ మెటీరియల్ కి సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ ఇచ్చాను. ఇది మోడల్ 2. ఓకే, దిస్ ఈస్ సమ్వాట్ బిగ్గర్ ఫార్ములా దెన్ ప్రీవియస్ వన్. మోడల్ 2 లో టాంజెన్షియల్ స్ట్రెస్ అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చూడండి. సిగ్మా టీటా వచ్చేసి సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై 2 సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై 2 కాస్ 2 టీటా ప్లస్ టౌ ఎక్స్ వై సైన్ 2 టీటా, రైట్? ఇంతకుముందు దాంట్లో టౌ లేదు కాబట్టి టౌ ఎక్స్ వై 0, సిగ్మా ఎక్స్ బదులు సిగ్మా 1 ఉంది, సిగ్మా వై బదులు సిగ్మా 2 ఉంది. కాబట్టి మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అన్ని ఫార్ములాస్ వస్తాయి. బట్ ఇది కొంచెం లెందీ కాబట్టి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? టౌ టీటా అడిగాడు, అంటే టౌ 30 అడిగాడు. టౌ 30 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ సిగ్మా ఎక్స్ 80 టెన్షన్ అండ్ దిస్ ఈజ్ 80 కంప్రెషన్, 80 టెన్షన్ రెండు సేమ్ ఇంటూ కాస్ 60 ప్లస్ నెక్స్ట్ టౌ ఎక్స్ వై కాస్ 2 టీటా. టౌ ఎక్స్ వై కాస్ 2 టీటా. టౌ ఎంత ఇచ్చాడు? 60. cos 60. cos 60 ఎంత? and this is completely 0. 80 minus 80 0. 0 plus 60 into cos 60 1 by 2 అంటే 30. ఆన్సర్ వచ్చేసి 30 అండి. సో ఆన్సర్ ఈస్ 30. సో ఈ 5th క్వశ్చన్ అండ్ 6th క్వశ్చన్ కి డిఫరెన్స్ ఒకటే. 5th క్వశ్చన్ వచ్చేసి సిగ్మా 1 సిగ్మా 2 అని డైరెక్ట్ గా ప్రిన్సిపల్ స్ట్రెస్ ఇచ్చాడు. 6th క్వశ్చన్ వచ్చేసి సిగ్మా ఎక్స్ సిగ్మా వై టౌ ఎక్స్ వై ఇచ్చాడు. సో ఈ రెండింటికి సేమ్ అప్రోచ్. ఆ ఫార్ములాస్ మీకు డిఫరెన్స్ కూడా చూపించారు, రైట్? ఇక్కడ కూడా చూడండి టీటా. హియర్ ఆల్సో టీటా. టీటా అంటే ఏంటి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వర్టికల్ నుంచి వర్టికల్ టు ప్లేన్ పోవాలి అంతే. క్వశ్చన్ నెంబర్ 7. Now, the resultant stress on an inclined plane which is inclined at an angle of theta to the normal cross section of a body which is subjected to direct tensile stress in one plane. ఓకే, అంటే ఇది సింగిల్ వన్ డైమెన్షనల్ బాడీ ఇలా తీసుకుందాము. దిస్ ఇస్ theta. సో దీనిపైన నార్మల్ స్ట్రెస్ పనిచేస్తుంది, అలాగే షియర్ స్ట్రెస్ కూడా పనిచేస్తుంది. ఓకే, సిగ్మా టీటా టౌ టీటా. ఓన్లీ డైరెక్ట్ టెన్సైల్ స్ట్రెస్ ఉందంట. అంటే సిగ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 0, టౌ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0. అంటే నేను డైరెక్ట్ గా ఫస్ట్ ఫార్ములాకి వెళ్ళిపోతానండి. అప్పుడు డైరెక్ట్ గా రాస్తాను చూడండి. సిగ్మా టీటా అంటే ఈ ప్లేన్ ఆబ్లిక్ ప్లేన్ పైన ఉన్న నార్మల్ స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2 బై 2
plus sigma 1 minus sigma 2 by 2 cos 2 theta. Right now, ఇది సున్నా. ఓకే, సిగ్మా 1 ఇది సిగ్మా 2 ఎందుకంటే టౌ లేదు కాబట్టి ఇది కూడా సున్నా. సిగ్మా 1 by 2 ప్లస్ సిగ్మా 1 by 2 cos 2 theta. సిగ్మా 1 by 2 కామన్ చేయండి, 1 ప్లస్ cos 2 theta వస్తుంది. దీన్ని నేను ఏం చేస్తానంటే సిగ్మా 1 by 2 ఇంటూ 2 cos స్క్వేర్ థీటాగా మారుస్తాను. 2 2 క్యాన్సిల్. రైట్ నో, దీన్ని సిగ్మా 1 cos స్క్వేర్ థీటాగా రాస్తాను. ఓకే, సో సిగ్మా n ఎంత వచ్చింది, సిగ్మా కాస్ స్క్వేర్ థీటా. రైట్, అలాగే టౌ థీటా మీరు చేయండి, సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 ఇంటూ సైన్ 2 థీటా. సిగ్మా 2 0 అయిపోతుంది మనకు, ఇది మైనస్ హాఫ్. సో ఇది మైనస్ సిగ్మా 2 సైన్ 2 థీటా అవుతుంది. సిగ్మా మైనస్ సిగ్మా sin theta cos theta అవుతుంది. రైట్, సిగ్మా రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా థీటా స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్. చూడండి ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ లో ఇది సిగ్మా థీటా, ఇది టౌ థీటా. సిగ్మా ఆర్ కావాలి రిజల్టెంట్. చిన్నప్పుడు మనం మెకానిక్స్ లో నేర్చుకున్నాం, రిజల్టెంట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు, స్క్వేర్ రూట్ ఆఫ్ f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ ప్లస్ 2f1 f2 cos theta. రైట్, సో దాని నుంచి మీరు cos theta 90 కాబట్టి cos 90 స్క్వేర్ 0 అయిపోతుంది. సో cos స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఇది రాయండి మైనస్ సిగ్మా సైన్ థీటా కాస్ థీటా హోల్ స్క్వేర్. రైట్, సో మీకు ఇది సిగ్మా కాస్ పవర్ 4 థీటా సిగ్మా స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఈ టోటల్ నుండి సిగ్మా కాస్ స్క్వేర్ థీటా కామన్ తీద్దామండి. సిగ్మా స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా కామన్ తీద్దాము. తీస్తే ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. దీని నుంచి మీరు సిగ్మా కాస్ థీటా బయటికి తీయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 గా రాయొచ్చు, √1 వచ్చేసి దిస్ మచ్. కానీ సిగ్మా వాల్యూ ఏమి ఇచ్చాడు, టీ ఇచ్చాడు కాబట్టి టీ కాస్ థీటా. సో ఆన్సర్ వచ్చేసి బి అండి. ఇది 1D బాడీ. ఇంతకుముందు నేను చెప్పినవన్నీ 2D బాడీస్. నేను సిలబస్ వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు 2D బాడీస్ ఏమో 5th 6th క్వశ్చన్ లో నేర్పించాను, అండ్ 1D బాడీ ఏమో ఇక్కడ 7th క్వశ్చన్ లో నేర్పించానండి. 1D బాడీకి సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. వితౌట్ షియర్ గుర్తుపెట్టుకోండి, వితౌట్ షియర్. యాక్చువల్లీ షియర్ పనిచేయడానికి స్కోప్ లేదు ఇక్కడ 1D బాడీ కాబట్టి. రైట్, ఈ ఫార్ములా, దిస్ ఫార్ములా అండ్ దిస్ ఫార్ములా are the formulas for the 1D bodies. ఓకే, ఈ రెండు ఫార్ములాస్ కూడా 1D బాడీస్ కి ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ చూడండి ఒకటి బీటా అని ఉంది, బీటా. రైట్, ఈ బీటా గురించి నేను చెప్తాను. బీటా అనేది సారీ ఇక్కడ చెప్తాను చూడండి. బీటా అనేది ఏ రెండింటి మధ్య యాంగిల్ అండి, యాంగిల్ బిట్వీన్ సిగ్మా ఆర్ అండ్ సిగ్మా థీటా. అంటే రిజల్టెంట్ కి నార్మల్ కి ఉన్న యాంగిల్. రైట్, సిగ్మా ఆర్ సిగ్మా థీటాకి మధ్యలో ఉన్న యాంగిల్ ని మనం ఏమంటామంటే బీటా అంటాం. ఈ బీటాకి మనం ఒక స్పెషల్ నేమ్ ఇచ్చుకున్నాం, దాని పేరు యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ. యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ. ఓకే, ఎప్పుడైతే బాడీ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీని పెంచుకుంటూ ఉంటుందో అప్పుడు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మీరు ఆల్రెడీ షియర్ స్ట్రెంత్ చాప్టర్ సాయిల్ మెకానిక్స్ లో చదివారు. క్రిటికల్ ప్లేన్ కి మాక్సిమం యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఉంటుంది. మాక్సిమం యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఉంటుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 45 ప్లస్ 5/2. 45 ప్లస్ 5/2. 5 అంటే అక్కడ అండ్ యాంగిల్ ఆఫ్ ఇంటర్నల్ ఫ్రిక్షన్. ఓకే, ఇక్కడ కూడా మన సాలిడ్ మెకానిక్స్ యొక్క బేసిక్స్ అక్కడ కూడా మనము అప్లై చేస్తున్నాం. యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ కనుక మాక్సిమం ఉంటే ఆబ్వియస్ గా ఫెయిల్ అవుతుంది. అది మీకు రేపు పొద్దున నెక్స్ట్ వీడియోలో మోర్ సర్కిల్ లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ ఇంపార్టెన్స్. ఓకే, సో దీనికి ఆప్షన్ బి టీ కాస్ థీటా.
Question number 8. Angle of obliquity defined as ఇది FRO ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ తెలంగాణ స్టేట్ లో 2017 లో కండక్ట్ చేయబడిన ఎగ్జామ్ లో అడగబడింది. సో యాంగిల్ ఆఫ్ ఆబ్లిక్విటీ అంటే ఏంటంటే ఏం చెప్పాను నేను? యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ రిజల్టెంట్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ గా ఉంది? ప్లేన్ ఆన్ విచ్ స్ట్రెసెస్ ఆర్ ఎవాల్యుయేటెడ్ ఆన్ వన్ ఆఫ్ ద గివెన్ ప్లేన్స్. తప్పు. సో యాంగిల్ బిట్వీన్ రిజల్టెంట్ స్ట్రెస్ అండ్ ద ప్లేన్ ఆఫ్ గివెన్ నార్మల్ స్ట్రెస్. Okay, angle between resultant stress and plane of given normal stress. Okay, angle between resultant stress and shear stress, angle between resultant stress and normal stress. So this is the correct one. Okay, idemo different planes antunnadu, idi correct one. So 8th will be D, option D. Okay, question number 9. The principal stress at a point across two perpendicular planes are 80 and 40. Okay, the normal stress on a plane at 70 degrees with the major principal stress is. Okay, సో ఇది ఇచ్చాడండి, మనకు ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండు స్ట్రెస్లు వచ్చాయి, అవి ఎలాంటి కంప్రెషన్ టెన్షన్ ఇవ్వలేదు కాబట్టి సేమ్ నేచర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు? ద నార్మల్ స్ట్రెస్ అనే ప్లేన్ ఏమడుగుతున్నాడు? నార్మల్ స్ట్రెస్ అడుగుతున్నాడు. సిగ్మా టీటా అడుగుతున్నాడు. ఆల్రెడీ మనకు తెలుసు సిగ్మా టీటా అంటే సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2 కాస్ 2 టీటా. ఈ ఫార్ములా మనకు తెలుసు. సార్ ఇదేందుకు తీసుకున్నారు? మరి సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా y/2 సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా y/2 ఎందుకు తీసుకున్నారంటే ఇక్కడ టౌ గురించి ఎలాంటి డిస్కషన్ రాలేదు. టౌ 0 అన్నట్టే కదా. టౌ 0 అయిందంటే ఆటోమేటిక్ గా ఏ టైప్ ఆఫ్ ప్లే మోడల్? మోడల్ 1 ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఇచ్చిన మోడల్. మోడల్ 2 అంటే ఏంటి? ఆ ప్రిన్సిపల్ స్ట్రెస్ ఇవ్వకుండా సిగ్మా ఎక్స్ సిగ్మా వై టౌ ఎక్స్ వై ఇస్తే అది మోడల్ 2. ఓకే, సో సిగ్మా టీటా సిగ్మా 1 ఇచ్చాడు, సిగ్మా 2 ఇచ్చాడు. టీటా ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. టీటా ఏం చెప్పానండి మీకు? ఆల్వేస్ వర్టికల్ టు ప్లేన్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. వాడు ఏమంటున్నాడు? ఆన్ ఏ ప్లేన్ ఇట్ 70 డిగ్రీస్ విత్ మేజర్ ప్రిన్సిపల్ స్ట్రెస్. స్ట్రెస్ కి ఇచ్చాడు, నాట్ టు ద ప్లేన్. ప్లేన్ కి ఇవ్వలేదు, స్ట్రెస్ కి ఇచ్చాడు. కాబట్టి మనము ఇదిగోండి దీంతో 70 డిగ్రీస్ ఉంటుందంట. ఇదిగో ఇలా ఇలా 70 డిగ్రీస్ ఉంటుందంట. కానీ మనకు కావాల్సింది ఏంటి? ప్లేన్ తో కావాలి. రైట్, హారిజంటల్ తో 70 డిగ్రీస్ ఉంది. రైట్, ఒక్కసారి పెద్దగా గీద్దాం చూడండి. హారిజంటల్ తో 70 డిగ్రీస్, సారీ ఇలా ఉంది ఒక ప్లేన్. సో హారిజంటల్ తో 70 డిగ్రీస్ ఉంది. ఎందుకు? ఈ హారిజంటల్ డైరెక్షన్ తోనే కదా సిగ్మా 1, ఈ హారిజంటల్ డైరెక్షన్ తోనే కదా 70 డిగ్రీస్ ఉంది ఈ ప్లేన్ అని చెప్తుంది. మనకు కావాల్సింది ఏంటి? వర్టికల్ ప్లేన్ తో కావాలి. వర్టికల్ ప్లేన్ తో కావాలి. సో వర్టికల్ ప్లేన్ తో కావాలంటే మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కన్సిడర్ చేయాల్సిందే. ఒక్కసారి చూడండి, మీరు ఇక్కడ తీసుకున్నా పర్లేదు, లేదంటే ఇంతకుముందు చెప్పినట్టుగా తీసుకున్నా పర్లేదు. సో ఫైనలీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లేన్ కి ఉండేది ఇదెంత? 90 కదా. ఇదిగోండి ఇది 70 అయినప్పుడు ఇది ఎంత అండి? ఇది కూడా 70. సో టోటల్ టీటా వచ్చేసి 90 ప్లస్ 70 అంటే 160. లేదు అంటే టీటా ఇజ్ ఈక్వల్ టు -20. -20 ఎందుకు? ఇదిగోండి ఇది 70 అయితే ఇది 90, లేదంటే ఇది 20. ఇది ఏంటి? ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ కాబట్టి ఏం చెప్పాను? టీటా ఇజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్, బట్ ఇట్ ఈస్ మైనస్. ఎందుకంటే క్లాక్ వైజ్. లేదు నాకు అలా ఇష్టం లేదు, ఆల్రెడీ ఒక సైన్ కన్వెన్షన్ ఫాలో అవుతున్నాను, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇదిగోండి ఇలా బొమ్మ వేసుకోండి. ఇది 90, ఇది 70 అండి. ఎందుకంటే ఇది 70 అయినప్పుడు ఇది 70. మీకు ప్యారలల్ లైన్స్ నుంచి వచ్చే ప్రిన్సిపల్ అది. ఓకే, ఆ ప్రోడక్ట్ ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ అనేది ప్యారలల్ లైన్స్ నుంచి తీసుకుంది. 90 ప్లస్ 70 160 అయినా తీసుకోండి, లేదంటే టీటా ఇజ్ ఈక్వల్ టు -20 అయినా తీసుకోండి. చాలా ఇంపార్టెంట్, టీటా క్యాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ గా నేను స్ట్రెస్ చేస్తున్నాను ఎందుకంటే చాలా మంది తప్పులు చేస్తారు కాబట్టి. ఓకే,
పర్సనలీ ఐ డిడ్ నేను చేశాను నేను పర్సనల్గా మిస్టేక్ బీటెక్ గ్రాడ్ మన బీటెక్ జేఎన్ ఎగ్జామ్స్ ఇంపార్టెన్స్ లేదు ఎగ్జామ్కి దానికి రైట్. సో మీరు ఇక్కడ చూడండి సిగ్మా ఎన్ అడిగాడు సిగ్మా 1 ప్లస్ సిగ్మా 2/2 ప్లస్ సిగ్మా 1 మైనస్ సిగ్మా 2/2 కాస్ 2 థీటా రైట్. సిగ్మా 1 80 ప్లస్ 40 బై 2 ప్లస్ నెక్స్ట్ sigma 1 minus sigma 2 sigma 1 minus sigma 2 80 minus 40 by cos 2 into 160 లేదంటే -20 ఓకే అలా తీసుకున్నా పర్లేదు. సో ఈ ప్రోడక్ట్ ఏమవుతుంది 80 ప్లస్ 40/2 60 ప్లస్ ఓకే 80 మైనస్ 40 కాస్ 320. నేను దీన్ని క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ తీసుకొస్తాను చూడండి. ఖచ్చితంగా ఆన్సర్ అనేది 60 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మనకు తెలుసు ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో కాస్ అనేది ప్లస్ అంటే ఈ టోటల్ ప్రోడక్ట్ ప్లస్ లోనే ఉంటుంది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది. సో సంథింగ్ ఆబ్వియస్ గా ప్లస్ ఏ ఉంటుంది. సమ్ ఎక్స్ ఖచ్చితంగా మోర్ దెన్ 60 ఉండాలి. ఏ ఆప్షన్ కరెక్ట్? మోర్ దెన్ 60 ఉన్నది. ఇది తప్పు, ఇది తప్పు, ఇది తప్పు, ఇది కరెక్ట్. సో 75.3 ఆన్సర్. ఓకే థీటా చాలా ఇంపార్టెంట్. వర్టికల్ ప్లేన్ టు ఆబ్లిక్ ప్లేన్ in anti-clockwise direction. Okay, like this. In case of member subjected to like principal stresses P1 and P2, there exist two mutually perpendicular planes along the greatest shear occurs. These planes are at an angle of dash with the principal planes carrying the principal stress P1. Principal stress P1 తో పోలిస్తే మాక్సిమం షియర్ స్ట్రెస్ ప్లేన్స్ ఎక్కడ ఉంటాయి అని అడుగుతున్నాడు. ఓకేనా ఒకసారి చూద్దామండి. సిగ్మా 1 సిగ్మా 2 ఓకే జనరల్ గా ఒక జామెట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ పోదాం. ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఇవన్నీ వదిలేద్దాం. ఓకే ఇక్కడ చూడండి 1 1 ఇది ఒక ప్లేన్. ఈ ప్లేన్ పేరు చెప్పాను మీకు ఆల్రెడీ మేజర్ ప్రిన్సిపల్ ప్లేన్ రైట్. నో ఇదిగోండి 5 రైట్ 5 బొమ్మలో 5 ఉంది. దీని పేరేంటి మైనర్ ప్రిన్సిపల్ ప్లేన్ రైట్. నో సో ఒకటి ఇలా ఉందండి, రెండు మధ్యలో ఉంది, ఇది కూడా సమ్వాట్ ఇక్కడ 4 ఉంది, ఇది చూడండి థర్డ్ ఎగ్జాక్ట్లీ మధ్యలో నుంచి వెళ్తుంది. ఇక్కడ చూడండి సిగ్మా 1 ఒక 80 అనుకుంటాను మన కంఫర్ట్ కోసం, ఇది ఒక 40 అనుకుంటాను. రెండు టెన్షన్స్ అండి. ఓకే ఏమవుతుంది సిగ్మా ఎన్ వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి 40 అవుతుంది, 80 నుంచి 40 అవుతుంది, 80 నుంచి 40 అవుతుంది. ఓకే సో మనకు ఆల్రెడీ తెలుసు, ఏం తెలుసు సిగ్మా ఆన్ మాక్సిమం షియర్ ప్లేన్ is equal to sigma 1 plus sigma 2/2 right. No 80 plus 40/2 ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను ఇంతకుముందు క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్ 60 ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 40 ఉంది. మీ ఐడియా ప్రకారం 60 ఎక్కడ ఉండొచ్చు? ఇక్కడ ఉండొచ్చా? ఈ రెండింటి మధ్య యాంగిల్ 90 అనుకోండి, 80 40 మధ్య యాంగిల్ 90 అయితే 60 ఎక్కడ ఉంటుందండి? 45 డిగ్రీస్. ఇటు నుంచి కూడా 45 డిగ్రీస్ లో ఉంటుంది రైట్. నో అంటే ఈ మాక్సిమం షియర్ ప్లేన్ అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది? మేజర్ వచ్చేసి 0 దగ్గర ఎగ్జిస్ట్ అయింది అనుకోండి. ఓకే మైనర్ వచ్చేసి 90 డిగ్రీస్ దగ్గర ఉందా? ఇదిగోండి 90 డిగ్రీస్ ఉందా? ఇది 90 ప్లేన్ ఇదిగోండి ఇది థీటా, ఇగో ఇది 45, ఇగో ఇది థీటా 2, ఇగో ఇది 90 దగ్గర ఉందా? మరి మాక్సిమం షియర్ ప్లేన్ ఎక్కడ ఉంటుంది? 45 డిగ్రీస్ దగ్గర ఉంటుంది. అవునా? రైట్. సో ఆన్సర్ ఈస్ 45.
సో ఇంకొకటి 135 ఎలా వస్తుంది అంటే ప్రతి ప్లేన్ కూడా సేమ్ బిహేవియర్ మళ్ళీ తీసుకురావాలి అంటే ఐదర్ ప్లస్ మైనస్. ఓకే, నేచర్ చేంజ్ తో సేమ్ తీసుకురావాలంటే 90 డిగ్రీల డిఫరెన్స్ ఉండాలండి. 45 ప్లస్ 90 విచ్ ఈస్ ఈక్వల్ టు 135. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్. ఓకే, next question number 11. The principal stress at a point are 150 positive and 50 negative. The maximum shear stress and normal stress are maximum shear plane. ఇంతకుముందే చూసాం మనము మాక్సిమం షియర్ స్ట్రెస్ పైన ఉండే మాక్సిమం షియర్ స్ట్రెస్ ని మాక్సిమం షియర్ స్ట్రెస్ అంటాం. దాని ఫార్ములాస్ σ1 మైనస్ σ2 బై 2 ఎంత అండి? 150 మైనస్ ఆఫ్ మైనస్ 50 బై 2 ఎంత? 200 బై 1 100. నెక్స్ట్ సిగ్మా ఆఫ్ మే మాక్సిమం షియర్ ప్లేన్ ఫార్ములా ఏం చెప్పాను ఇంతకు ముందు? σ1 ప్లస్ σ2 బై 2 యావరేజ్ 0 90. ఈ రెండింటి మధ్యలో యావరేజ్ మన మాక్సిమం షియర్ ప్లేన్ పైన ఉంటే నార్మల్ స్ట్రెస్ కదా. 150 ప్లస్ ఆఫ్ మైనస్ 50 బై 2 అంటే ఏమవుతుంది? 50 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి 100. ఓకే, అండ్ ఇక్కడ ఒక పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ఇజ్ ఈక్వల్ టు σ1 ప్లస్ σ2. బాడీ మీద సిగ్మా ఎక్స్ పనిచేస్తుంది, సిగ్మా వై పనిచేస్తుంది, అలాగే టౌస్ కూడా పనిచేస్తుంది. ఓకే, ఈ రెండిటి యొక్క అడిషన్ ఎంత ఉంటుందో ఈ బాడీలో వచ్చే ఓకే, ఇదే స్ట్రెస్డ్ బాడీలో ఇదే స్ట్రెస్డ్ ఎలిమెంట్ లో వచ్చే ఆ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ సమ్ కూడా అంతే ఉంటుంది, σ1 ప్లస్ σ2. ఈ స్టేట్మెంట్ తో మీరు ప్రీవియస్ లో ఉన్న 1 or 2 క్వశ్చన్స్ ఈజీగా చేసేయచ్చు. ఓకే, ఈ స్టేట్మెంట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నార్మల్ స్ట్రెస్సెస్ యొక్క అడిషన్ ప్రిన్సిపల్ స్ట్రెస్సెస్ యొక్క అడిషన్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఓకే, ఈ స్టేట్మెంట్ వైజ్ కూడా ESE లో నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. For a state of plane stress, σ1 is equal to sigma x. Sigma 1 is equal to sigma x is equal to σ1 is equal to sigma x is equal to 40 MPa and σ2 is equal to sigma y is equal to 20 MPa. షియర్ ఉందా? లేదు. షియర్ లేదంటే ఏమి అని అర్థం? ప్రిన్సిపల్ ప్లేన్ అని అర్థం. ఓకే, ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఇవి ప్రిన్సిపల్ ప్లేన్స్ అని అర్థం. వాడు ఏమడుగుతున్నాడు? ఇన్ ప్లేన్ షియర్ అలాగే అబ్సల్యూట్ మాక్సిమం షియర్ అడుగుతున్నాడు. ఇన్ ప్లేన్ షియర్ అంటే మీకు చెప్తాను. ఇదేం ఫేస్ అని చెప్పాను? ఇలా తీసుకుంటే ఎక్స్ వై జెడ్, ఇది ఎక్స్ ఫేస్ అని చెప్పాను కదండి. ఎక్స్ ఫేస్ ఆర్ వైజెడ్ ప్లేన్, వైజెడ్ ప్లేన్. సో ఇక్కడ మీకు టౌ వైజెడ్ వస్తుంది. ఓకే, సో టౌ ఎక్స్ తీసుకుంటే మీకు ఇలా తీసుకోండి 40. సో సిగ్మా ఎక్స్ ఇది ఈక్వల్ ఎంత? 40 అంటే ఇది σ1. సిగ్మా వై ఇది ఈక్వల్ ఎంత? 20 అంటే ఇది σ2. మరి సిగ్మా జెడ్ 0 ఇవ్వలేదు. ఓకే, σ3. ఇన్ ప్లేన్ కావాలి అంటే మీరు ఇలా చేయండి. σ1 మైనస్ σ2, σ2 మైనస్ σ3 బై 2, σ3 మైనస్ σ1 బై 2. ఇలా చేస్తే మీకు 3 డిఫరెంట్ వస్తుంది. ఓకే, σ1 మైనస్ σ2 40 మైనస్ 20 బై 2 విచ్ ఈస్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ σ2 మైనస్ σ3, σ2 ఎంత? 20 మైనస్ 0 బై 2 10. ఓకే, అలాగే σ3 అంటే ఎంత? 0 మైనస్ 20 బై మైనస్ 40 బై 2 ఎంత? ఇది 20. σ1 is 40, రైట్.
20, 10, 20. Right now? So, D minus 20, ఇది 10 అండి. 10, 10, 20. రైట్? ఎందుకంటే ఒకటే మాక్సిమం ఉంటుంది. ఈ రెండు కూడా, ఈ మూడు కూడా ఇన్ ప్లేన్ రెస్పెక్టివ్లీ వాళ్ళ వాళ్ళ ప్లేన్లలో ఉండే మాక్సిమం షియర్ స్ట్రెస్. కానీ ఈ మూడిట్లలో ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే అబ్సల్యూట్ మాక్సిమం షియర్ స్ట్రెస్ అంటాం. అబ్సల్యూట్ మాక్సిమం షియర్ స్ట్రెస్ యాజ్ పర్ దిస్ క్వశ్చన్ 20. ఓకే, అండ్ ఇన్ ప్లేన్ షియర్ స్ట్రెస్ లో 10, 10, 10, 20 ఆప్షన్ ఏ. ఓకే, ఇన్ ప్లేన్ అంటే 2 which are less than absolute. Okay, next question number 13. If an element in a body is in equilibrium under shearing stresses only, such a state of stress is called. Only shear stresses మాత్రమే ఉంటుందని ఏమంటారు? ఇలా నార్మల్ స్ట్రెసెస్ లేవండి, ఓన్లీ షియర్ స్ట్రెసెస్ ఉన్నాయి. ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే ప్యూర్ షియర్ కండిషన్ అంటారు. ప్యూర్ షియర్. ఈ ప్యూర్ షియర్ కండిషన్ లో మనకు లోడింగ్ అనేది, అంటే లోడింగ్ ఆర్ స్ట్రెస్ డెవలప్మెంట్ అనేది, లోడింగ్ ఆర్ స్ట్రెస్ డెవలప్మెంట్ అనేది ఓన్లీ షియర్ ఉంటుంది. ఓన్లీ షియర్ అప్లికేషన్ అంతే. ఓకే, ఎగ్జాంపుల్ దీనికి ఏంటి అంటే షాఫ్ట్ సబ్జెక్టెడ్ టు షియర్ అలోన్. ఓన్లీ షియర్ సబ్జెక్ట్ అయ్యే షాఫ్ట్ ప్యూర్ షియర్ కండిషన్ లో ఉంటుంది. ఇంకొక పాయింట్ ఉందండి, ఇది ఫస్ట్ పాయింట్ ప్యూర్ షియర్ లో. రెండో పాయింట్ ఏంటంటే మీరు కనుక దీంట్లో ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై బై టూ ప్లస్ ఆర్ మైనస్ సిగ్మా ఎక్స్ మైనస్ సిగ్మా వై బై టూ హోల్ స్క్వేర్ ప్లస్ టౌ స్క్వేర్ ఎక్స్ వై. ఇది జీరో, ఇది జీరో, ఇది జీరో, ఇది జీరో. సో ఫైనలీ మీకు మిగిలేదు ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ టౌ ఎక్స్ వై. అంటే మీకు ఏమవుతుంది, సిగ్మా వన్ సిగ్మా టూ ఏమవుతుంది, ఐదర్ ప్లస్ టౌ ఎక్స్ వై ఆర్ మైనస్ టౌ ఎక్స్ వై. అంటే 40 ఆర్ మైనస్ 40, ఏదైనా సరే ఎక్స్ మైనస్ ఎక్స్. ప్రిన్సిపల్ స్ట్రెసెస్, ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఈక్వల్ అండ్ ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఇది సెకండ్ పాయింట్ ప్యూర్ షియర్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓన్లీ సబ్జెక్టెడ్ టు ఓకే రైట్. ఈ 13 క్వశ్చన్స్ మన ఫస్ట్ 3 టాపిక్స్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రిన్సిపల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్, స్ట్రెస్ టెన్సర్ మ్యాట్రిక్స్ సంబంధించి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. ఇంకా ఇంకా సబ్స్క్రిప్షన్స్ వస్తే ఇంకా వీడియోస్ చేయడానికి మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఓకే, యూజ్ యువర్ టైమ్ ఎఫెక్టివ్లీ ఇన్ దిస్ లాక్డౌన్ పీరియడ్.